మఠం చేతి కింద ఉన్న టెంపుల్ ఎండోమెంట్ చేతికి ఉన్న నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మా పార్టీకి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కానీ దేవుడు సొమ్ము ఎవడైనా కొట్టేస్తున్నాడంటే మాత్రము మేము స్పందించాలా, స్పందించి తీరుతాం. 2 సార్లు పెట్టాడు, 2 సార్లు పెట్టి మామూలుగా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులకి ఈ కొత్తగా వచ్చిన సీఈఓకి లింక్ ఎక్కడ నేను చెప్పలేదు. లింక్ ఉందన్నట్టు కూడా మాకు సమాచారం ఉంది, కానీ ఆధారాలు లేకపోవడం వల్ల నేను ఎప్పుడు కూడా వైసీపీ నాయకుల్ని సీఈఓని లింక్ చేసి ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు. కానీ ఈరోజు గంగుల బ్రిజేందర్ ప్రెస్ మీట్ 2 సార్లు పెట్టి ఏ విధంగా ఇరుక్కున్నాడు, ఏ విధంగా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ గంగుల బ్రిజేందర్కి ఈ సీఈఓకి ఏ విధంగా కనెక్షన్ ఉండేది అనేది కూడా చాలా స్పష్టంగా ఈ ప్రెస్ మీట్లలో అర్థమైందని చెప్పి మరొకసారి బ్రిజేందర్కి మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. నా పని సులభం చేస్తున్నాడు. ఈరోజు ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నారంటే, మరి ఇది మఠం చేతిలో ఉంటే బాగుంటుంది, ఎండోమెంట్ చేతిలో ఉంటే బాగుంటుందని ఎమ్మెల్యే మాట్లాడకూడదు, కేవలము అహోబిలం డెవలప్మెంట్ గురించి మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగాంటే ఈరోజు అహోబిలము మఠం చేతిలో ఉందా ఎండోమెంట్ చేతిలో ఉందా పక్కన పెడితే, ఎండోమెంట్ చేతిలో ఒకవేళ ఎండోమెంట్ కింద అహోబిలం టెంపుల్ ఉంటే దానికి ఒక అకౌంటబిలిటీ ఉండేది, జవాబుదారీ ఉండేది. ఎవడు పడితే వాడు వచ్చి అర్ధరాత్రి పూట దేవుడికి సంబంధించిన తలనీలాలు తీసుకోబోతూ అడ్డంగా దొరికిపోయి ఇటువంటి సందర్భాలు ఉండేవి కాదు. ఏదైతే ఉద్యోగాల విషయంలో కొంచెము ట్రాన్స్పరెన్సీ ఉండేది, డబ్బులు భక్తులు వేసే ఉండిలో వేసే డబ్బులు ఎక్కడికి ఖర్చు పెడుతున్నారు, ఎవరికి ఖర్చు పెడుతున్నారు, ఏ రాష్ట్రాలకు పోతున్నాయి అనేది ఒక అకౌంటబిలిటీ ఉండేది. కాబట్టి ఆ ఉద్దేశంతో నేను మాట్లాడడం జరిగింది. దానికి కూడా డిఫరెన్స్ తెలియకుండా ఈయన ఎమ్మెల్యే ఎట్లా నడవ గతంలో నాకు అర్థం కావట్లేదు. అంతేకాకుండా ఈరోజు తలనీలాలు ఏ విధంగా పక్క రాష్ట్రంలో టెండర్లు ఎవరికో వచ్చినాయి, వాళ్ళు తీసుకోబోతుంటే వీళ్ళకేంటి ప్రాబ్లం అని చెప్పి గంగుల బ్రిజేందర్ మాట్లాడుతున్నాడు. అసలు ఎక్కడో తమిళనాడు వాళ్ళతోటి అగ్రిమెంట్ అయిన పేపర్లు నీ కాడికి ఎట్లా వచ్చినాయి? నీకు ఇచ్చింటే సీఈఓ ఇచ్చిండాలా, ఎవడైతే సస్పెండ్ అయినాడో అతనైనా ఇచ్చిండాలా, లేదంటే ఆ తమిళనాడు వాళ్ళనే నీకు ఇచ్చిండాలా? ఈ ఇద్దరు కుంభకైనారని చెప్పి మొదటి నుంచి మొత్తుకుంటున్నాను. ఈ ఇద్దరు కలిసి నువ్వు ఇప్పుడు కుంభకైనావని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వే నిరూపించడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే ఈ తలనీలాల గురించి మేము అడ్డుకుంటున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. అవును, అడ్డుకుంటున్నాం. ఈ టెండర్లు ఏవైతే మీరు ఈ కొత్తగా మొన్న వచ్చిన సీఈఓ టెండర్లు పిలిచిన విషయంలో క్లారిటీ లేదనే విషయంలో మేము అడ్డుకున్నాము. దాంట్లో ఎటువంటి మోమాటం లేకుండా చెప్తున్నాను. ఎందుకు అంటే, ఇదే సీఈఓ గతంలో ఈయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, చీటింగ్ కేసులు ఉన్నాయి రాంచీలో. ఇది రాంచీ కోర్టు కేసు నెంబర్తో సహా మీకు ఇస్తాను. రాంచీ కోర్టు ఇతను పర్మనెంట్ అబ్స్కాండర్గా డిక్లేర్ చేసింది. ఆయన పర్మనెంట్ అబ్స్కాండర్గా అంటే దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు ఈ వ్యక్తి అని చెప్పి రాంచీ కోర్టు ఇచ్చిన అబ్స్కాండర్ లెటర్ ఇది. అందుకు అతని మీద మాకు నమ్మకం లేదు. పక్క రాష్ట్రాల్లో ఆయన మీద ఇదే గుడి సొమ్ము కొట్టేశాడని చెప్పి ఇదే సీఈఓ మీద చీటింగ్ కేసులు ఉన్నాయి. అందుకు అతని మీద మాకు నమ్మకం లేదు. అంతేకాకుండా గంగుల బ్రిజేందర్ మొన్న ప్రెస్ మీట్ నంద్యాలలో పెడుతూ ఒక ఆడియో కాల్ వినిపిస్తూ చాలా పెద్ద న్యూస్ లాగా ఇచ్చేస్తున్నాడు. ఇదే తమిళనాడు వాళ్ళకి టెండర్లకు ముందే తమిళనాడు వాళ్ళకి టెండర్లు ఇవ్వబోతున్నాడని చెప్పి నేను ఆ సీఈఓతో మాట్లాడిన కాల్ రికార్డింగ్ నేను తొందరలోనే మీకు ఇవ్వబోతున్నాను. దాంట్లో కూడా నేను చాలా స్పష్టంగా సీఈఓ మీద సీరియస్ అయ్యాను. మీరు ఆల్రెడీ తమిళనాడులో వాళ్ళతో మాట్లాడుకొని టెండర్లు పిలుస్తున్నారు, వాళ్ళకి ఇవ్వాలని మీరు డిసైడ్ చేసుకున్నారని చెప్పి నేను తిడితే, లేదు మేడం మిమ్మల్ని వచ్చి కలుస్తానని చెప్పి మాట్లాడిన వ్యక్తి కాల్ రికార్డింగ్ నేను మీడియాకి రిలీజ్ చేయబోతున్నాను. అందుకు నేను దాన్ని అడ్డుకోవడం జరిగింది. అంతేకాకుండా అదే సీఈఓ ఈ టెండర్లు పోస్ట్పోన్ చేస్తున్నాము, ఏదైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి ఆ రోజు లోకల్గా వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, పార్టీలకు అతీతంగా అందరు లోకల్స్ అందరు కూడా అతని మీద కంప్లైంట్ ఇస్తే ఎస్పీకి ఆ రోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని తెలిపి అతనే సీఈఓనే టెంపుల్ తరపు నుంచి టెండర్లు పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పి ఇచ్చిన లెటర్ ఇది.
మరి పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా ఇచ్చిన లెటరు ఈ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా తమిళనాడు వాళ్ళకి టెండర్లు పోయినాయి? మరి అది గంగుల బ్రిజేందరే చెప్పాలి. వాళ్ళకు వచ్చిందని చెప్పి చాలా బ్రహ్మాండంగా నువ్వు ఒక అగ్రిమెంట్ పేపర్ చూపిస్తున్నావు. పోస్ట్ పోన్ అయిన టెండర్లకి తమిళనాడు వాళ్ళకి టెండర్ ఎట్లా అగ్రిమెంట్ అయినారు CEO? దానికి బ్రిజేందర్ రెడ్డి చెప్పాలా సమాధానం. ఎవడు సలహా ఇస్తున్నాడో తెలియదు, కానీ నేను ఈ విషయంలో మాత్రము ఈ CEO పార్థసారథి గంగుల బ్రిజేందర్ని బాగా వాడుకున్నాడు. బాగా బ్రహ్మాండంగా ఆయన చెప్పాల్సింది పోయి, ఎందుకంటే నీ మీడియా ముందుకు వస్తే ఆడ పోలీసులు వచ్చి పట్టుకుపోతారని భయము. సో బ్రిజేందర్ రెడ్డిని ముందు పెట్టుకొని కాల్ రికార్డింగ్ వచ్చింది, అగ్రిమెంట్ పేపర్లు వచ్చినాయి, నేనే ఇంకా పెద్ద హీరోని అవుతాను, ఇప్పుడు భూమి వాళ్ళు దొరికినారు, వాళ్ళని పట్టిస్తామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టినావు. ఆల్రెడీ టెండర్లు పోస్ట్ పోన్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు టెండర్లు పెట్టాలంటే నువ్వు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలా, పబ్లిసిటీ ఇవ్వాలా, అందరికీ తెలియజేయాలా, డిపార్ట్మెంట్కి నువ్వు ప్రొటెక్షన్ తీసుకోవాలా, నువ్వు టెండర్లు పిలిచాలా. నువ్వు ఇవన్నీ లేకుండా తమిళనాడు వాళ్ళకి ఎట్లా నువ్వు అగ్రిమెంట్ అయినావు? గంగుల బ్రిజేందర్ మాట్లాడతాడు, ఇక్కడ అవినీతి జరుగుతుందంట, అందుకే CEO ఇష్టం వచ్చినట్టుగా పక్క రాష్ట్రాలకి టెండర్లు ఇచ్చుకున్నాడంట. ఆయన సొంత ఆస్తి అదేమన్నా? గుడికి సంబంధించిన లేకపోతే పీఠాధిపతి ఏమైనా పర్మిషన్ ఇచ్చినాడా? టెండర్లు లేకుండా నామినేటెడ్ ప్రకారం పలానా వ్యక్తికి మని మీకు పీఠాధిపతి ఏమైనా లెటర్ ఇచ్చినాడా? మరి ఏ పర్మిషన్ లేకుండా ఈయన ఇష్టం వచ్చినట్టు ఆయన తమిళనాడు వాళ్ళు టెండర్ ఇచ్చుకోవడానికి ఈయన ఎవరు? హూ ఇస్ పార్థసారథి? అహోబిలం సంబంధించిన ఎప్పుడు కూడా ఇటువంటి అవినీతి ఇంత ఓపెన్ గా ఎప్పుడు ఎవరు చేయాలి? అరాచకాలు నువ్వు నిరూపించాలా లేదా నువ్వు క్షమాపణ చెప్పాలి. నోడుందని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతూ నువ్వు పోయి హైదరాబాద్లో కూర్చొని ఉంటానంటే కుదరదు. నువ్వు చెప్పిన దానికి జవాబుదారు చెప్పు, లేకపోతే నేను ఆలగడ్డ కూడా రానియమని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాము. ఇవన్నీ కూడా బయట పెట్టామని ఉక్రోషంతో నువ్వు మాట్లాడిందే తప్ప దీంట్లో ఎక్కడ కూడా నువ్వు నా మీద వేసిన అభాండాలు వాస్తవాలు లేదని నేను నిరూపిస్తాను అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి వైసీపీ నాయకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, సాయంత్రం వరకు ఇచ్చే అవకాశాన్ని ఉపయోగించుకొని తప్పకుండా దీని మీద సమాధానం చెప్పాలని చెప్పి గంగుల బ్రిజేందర్కి మేము ఈ సవాల్ వదులుతున్నాము.